చూస్తేనే అర్థమైపోతుంది లలిత జ్యువెలర్స్ ఎండి అందరికీ సుపరిచితమే. ఆయనతో నేను కాసేపట్లో మాట్లాడబోతున్నాను. అయితే ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే చెన్నై టీ నగర్. మనందరికీ తెలుసు కదా సావిత్రమ్మ అంటే కిరణ్ గారికి చాలా ఇష్టం. ఆమె ఉన్న ఆ ఇల్లుని ఆయన కొనుక్కోవడం కూడా జరిగింది. సో ఆ ఇల్లు ఆయన ఇప్పుడు రెనోవేట్ చేసి ఆయన ఆఫీస్గా మార్చుకున్నారు. ఆయన ఆ అభిమానం కొద్దీ ఈ ఆఫీస్ని ఇట్లా బిల్డ్ చేసుకున్నారంట. సో ఈ ఆఫీస్ టూర్ అంతా నేనైతే చేయలేను, కానీ కొంచెం మీకోసం నేను చూపిస్తాను. సావిత్రమ్మ గారి ఇల్లు ఇది, ఆయన ఆఫీస్గా కన్వర్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏ విధంగా ఉంది ఒకసారి చూపిస్తా. అండ్ మీరు మహానటి సినిమాలో ఆల్రెడీ చూసుంటారు, కానీ అలా అయితే ఇప్పుడు లేదు. ఇది ఆఫీస్ కాబట్టి కొంచెం కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. సో వెళ్దాం లోపలికి, వచ్చేయండి. నేను సెల్లార్లో ఉన్నాను. సెల్లార్లో రావటమే మనకి ఇక్కడ సావిత్రమ్మ ఫోటో కనిపిస్తుంది. ఆయనకి చాలా అభిమానం అంట. ఆవిడ సినిమాల్ని కూడా చూసేవాళ్ళు, నిజం చెప్పాలంటే ఆరాధించేవాళ్ళు అంట. అందుకని రావటం, ఆవిడని ఒకసారి చూసి ఆవిడకి దండం పెట్టుకొని ఆవిడని ఒకసారి మనసులో తలుచుకొని అప్పుడు ఆయన ఆఫీస్ రూమ్లోకి వెళ్తూ ఉంటారంట. ఎవ్రీడే, ఈరోజు లేదంటే రేపు అని కాదు, ప్రతిరోజు ఇంతేనంట. సో ఓవరాల్గా టూర్ అయితే చేయలేను, కానీ సావిత్రమ్మ ఫోటోతో ఆయనకి ఆవిడ మీద ఉన్న అభిమానాన్ని అయితే మీకు చూపించేశాను. నెక్స్ట్ ఇక మనం కిరణ్ గారి ఇంటర్వ్యూ కూడా తీసుకుందాము. అందుకోసం పైకి వెళ్ళాలి. ఆయన 2nd or 4th ఫ్లోర్స్లో ఉంటారు. ఆఫీస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ షఫల్ అవుతూ ఉంటారంట. అండ్ కొన్ని మార్పులు జరిగాయి. ఇప్పుడైతే ఇల్లులా లేదు, ఒక కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. చాలామంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా ఇక్కడే ఉండి ఆయన వర్క్ అంతా చూసుకుంటూ ఆవిడ్ని తలుచుకుంటూ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఇల్లు తీసుకొని ఇలా ఆఫీస్ లాగా కన్వర్ట్ చేసుకున్నారంట. సో ఎంత అదృష్టం ఇది, నిజం చెప్పాలంటే. ఇల్లు కొనుక్కోవడం కాదు, ఇక్కడే ఉండి రెగ్యులర్గా వర్క్స్ చేసుకుంటూ ఆయన అభిమానాన్ని ఇంత బాగా చూపిస్తున్నారు అనేది గ్రేట్ థింగ్. కొంచెం ఆయాసపడుతూ లిఫ్ట్ లేదంటే అందుకని 1st ఫ్లోర్కి మెట్లు ఎక్కుతూ వచ్చేసాను. సో రావటం ఇదైతే ఆయన ఆఫీస్ మొత్తం. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కొంతమంది, అలాగే ఇంకా నెక్స్ట్ 5 ఫ్లోర్లో కూడా కొంతమంది ఉంటారంట. ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది, లలిత జ్యువెలర్స్ కనిపించేస్తుంది. మరి కాసేపట్లో మనం ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేసేద్దాము. సావిత్రమ్మకి పెద్ద అభిమాని, ఆవిడ ఉన్న వాల్ బిల్డింగ్ ఇది. అవును, వాల్ బిల్డింగ్ ఇది రెనోవేట్ చేశారా సార్? అవును, రెనోవేట్ చేసాం. వాళ్ళ ఇల్లుగా ఉండేది ఇక్కడ, రెనోవేట్ చేసాము. ఈరోజు కూడా మా మెట్లు ఎక్కినప్పుడు అమ్మగారు ఫోటో ఉంటుంది, మీరు చూడండి. ఆఫీస్లో మీకేమైనా మెమరీస్ ఉన్నాయా? అంటే ఎప్పుడు క్యారీ అవ్వాలి ఈ మెమరీ అని ఆఫీస్లో ఏమైనా గుర్తుగా పెట్టుకున్నారా? అట్లా ఏదన్నా ఎట్లా చెప్పేది, అమ్మగారు ఫోటో ఉంది కింద, సావిత్రమ్మ గారి ఫోటో ఉంది, అది అట్నే ఉండాలా, అంతకన్నా ఇంకా ఏం లేదు. ఇంకా ఫర్నిచర్ మారుస్తూనే ఉంటారు, వాళ్ళకి ఏమేమి కావాలనో సౌకర్యానికి చేస్తూనే ఉంటారు. ఏదైనా మెమరీగా పెట్టుకుంటే వాళ్ళ ముందరే ఇది ఒక రూమ్ ఉండేది 4th ఫ్లోర్లో. నాకు ఎవరన్నా వస్తే పర్సనల్గా కూర్చునే దానికి, అది నాకు తెలిసి 3 నెలలు 4 నెలలు ఉన్నింది. దాని తర్వాత వచ్చేసి అన్న సైట్ సాలేదన్నా, ఎలా చేద్దామన్నా అన్నాడు. ఎందుకు దీని మీద కన్ను పెట్టినారా అన్నాడు. అన్న వేరే ఏం లేదు కదా అన్నాడు. సరే పగలు కొట్టేసి అని చెప్పేసి పగలు కొట్టేసారు అది కూడా. సో మెమరీస్గా ఏం పెట్టుకోలేను, మూమెంట్ని బట్టి పోతా ఉంటాను అంతే. గో విత్ ద ఫ్లో.